సో ఫ్రెండ్స్, దేవరా మూవీ నుండి సెకండ్ ట్రైలర్ అయితే వచ్చింది. ఈ ట్రైలర్లో అయితే చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయంటే మూవీ మొత్తం ఈ స్టోరీ అర్థమైపోయింది. నాకు ఈ ట్రైలర్ చూడగానే స్టోరీ మొత్తం అర్థమైపోయింది. బట్ మీకు స్టోరీ ఇప్పుడు చెప్పను, కొన్ని డీటెయిల్స్ మాత్రం చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్ట్ అవగానే మనకు హీరోని చూస్తారనమాట. ఫస్ట్ హీరో భయపడుతున్నట్టు, అండ్ ఇది దేవరా సన్ క్యారెక్టర్ అనమాట. సో మీకు తెలుసు ఆయుధ పూజ ఫైటింగ్ సీన్ ఎలా ఉంటుందో దేవరా మూవీలో. సో ఆ ఫైటింగ్ సీను అండ్ స్టార్టింగ్లో దొంగతనం సీన్ చూపిస్తారు కదా ఇక్కడ. సో ఈ షిప్ని అయితే దొంగతనం చేయబోతున్నారు వీళ్ళు. సో వీళ్ళు అనేది కింగ్ చిక్కు టీం అనమాట. సో ఈ మూవీలో 2 టీంలు ఉంటాయి, ఒకటి దేవరా బైరా ఒక టీము అండ్ ఇతను, వీళ్ళిద్దరు. సో ఇక్కడ దొంగతనం చేసేది మాత్రం ఇతను, మనకు దేవరా విలన్ ఉంటాడు కదా, సో అతని టీం అనమాట. సో వీళ్ళందరూ కలిసి ఇలా కంటైనర్లను అయితే స్మగ్లింగ్ చేస్తూ దొంగతనం చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత మనకు పాత దేవరాని చూపిస్తారనమాట. సో కొంచెం ఏజ్డ్ దేవరా. ఆ తర్వాత ఇక్కడ కత్తి కనిపిస్తుంది కదా, సో ఈ కత్తి అయితే మన దేవరా సన్ అయితే పట్టుకుంటాడు. నాకు తెలిసి షార్క్ని వేటాడేటప్పుడు కనుక ఆ కత్తిని పట్టుకుని ఉండొచ్చు. సో మనకి ఇక్కడ కొన్ని సీన్స్ కనిపిస్తున్నాయి కదా చంపుతున్నట్టు. సో ఇక్కడ దేవరా విలన్ వాళ్ళ టీంని అయితే దేవరా అయితే చంపుతున్నాడు అనమాట. సో వాళ్ళు స్మగ్లింగ్ చేయకుండా అలా చంపుతున్నాడు. ఏంటంటే నాకు తెలిసి ఫస్ట్ దేవరా బైరా ఒక టీంలో ఉండొచ్చు, ఆ తర్వాత బైరా అండ్ దేవరా విలన్ వీళ్ళిద్దరు ఒక టీంగా ఉండొచ్చు. అండ్ బైరా మనకి అందరికీ తెలిసినట్టే స్మగ్లింగ్ చేయడానికి కొంతమంది చిన్నపిల్లలని అయితే బానిసల్లా చేసుకొని వాళ్ళతో అయితే స్మగ్లింగ్ అయితే చేయిస్తాడనమాట. సో చిన్నపిల్లల్ని అలాగే పెద్దవాళ్ళని వాళ్ళందరినీ బానిసలుగా చేసుకొని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత శ్రీకాంత్ గారితో ఒక డైలాగ్ అయితే ఉంటుంది అనమాట. సో సముద్రంలో ఉన్న దేవరజాలు కొండ మీద దేవరొద్దని. సో ఇక్కడ మీరు చూసారు కదా దేవరా చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడని. సో ఇక్కడ దేవరా సన్ను అలాగే జాన్వీ కపూర్ని కూడా ఇక్కడే చూపించారు మనకి. సో ఇక్కడ 2 ఫ్రెండ్స్ని అయితే చూపించారు. వీళ్ళెవరు అనేది మనకు తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ వీళ్ళు 4గురిని అయితే ఈ ఫ్రేమ్లో అయితే మనం చూసాం. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఆయుధ పూజ ఫైటింగ్ ఫ్రేమ్ అయితే వస్తుంది. సో ఈ ఫ్రేమ్లో అయితే ఎన్టీఆర్ భయపడుతూ సో వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు అనమాట. తన లోపల స్ట్రెంగ్త్ ఉంటుంది, బట్ ఆ స్ట్రెంగ్త్ బయట వాళ్ళకి తెలిస్తే ఒకవేళ తనకి ప్రాబ్లమ్స్ వస్తాయనే టెన్షన్లో అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ జాన్వీ కపూర్ వాయిస్ అయితే కరెక్ట్గా మ్యాచ్ చేశారు. నాకైతే ఫస్ట్ ట్రైలర్లో అంతగా అనిపించలేదు, కానీ సెకండ్ ట్రైలర్లో బాగా మ్యాచ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఈ సీన్లో చూసుకున్నట్టయితే పెద్ద దేవరా అయితే ఉన్నాడు అనమాట. అండ్ పెద్ద దేవరా అండ్ చిన్న దేవరా, సో వీళ్ళందరూ ఒక కొండ దగ్గర ఉంటారు అనమాట. సో ఫాదర్ అండ్ సన్ బాండ్ అనేది ఆ కొండకు దగ్గర కొంచెం ఉంటుంది అనమాట. సో వాళ్ళ డైలాగ్స్, ఎమోషన్స్. సో ఇక్కడైతే దేవరా కొడుకునైతే బైరా మోసం చేద్దామని ట్రై చేయడానికి ఈ ఫ్రేమ్ అయితే మనకు చూపించారు. అండ్ ఆ తర్వాత సన్ అండ్ ఫాదర్ బాండ్ చూపించడానికి ఈ ఫ్రేము. అండ్ ఇది ఒక షార్క్ సీక్వెన్స్, మనకు తెలిసింది కదా షార్క్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది అనేది. హై విజువల్స్ అండ్ బడ్జెట్ని అయితే మ్యాచ్ చేశారు. సో ఇక్కడ దేవరా చంపిన వాళ్ళందరినీ ఎక్కడ పాతేస్తున్నాడు అనేది ఇక్కడ మనకు సముద్రంలో చూపించారు క్లారిటీగా. సో వాళ్ళందరినీ దేవరా చంపాడు అనమాట. టైటిల్ కార్డ్ సెండ్ చేసింది. సో ఇక్కడ మీకు ఈ ఫ్రేమ్లో చూసినట్టయితే అర్థమైపోయి ఉండొచ్చు. సో ఆయుధ పూజ అయిపోయినాక ఈ ఫైటింగ్ సీన్ ఉంటుంది అనమాట. ఈ మూవీలో 2 ఆయుధ పూజలు ఉంటాయి. ఒకటి దేవరా ఫాదర్ ముందు చేసేది, ఆ తర్వాత దేవరా సన్ ఉంటాడు కదా, సో సన్ తర్వాత అదొక ఫైటింగ్ సీన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఫాదర్తో ఉండేటప్పుడేమో బైరా అండ్ దేవరా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. బట్ సెకండ్ ఆయుధ పూజ అయ్యేటప్పుడు బైరా ఏమో కొండ దగ్గర ఉంటాడు, దేవరానేమో సముద్రంలో ఉంటాడు అనమాట. సో ఇది ఫస్ట్ ఆయుధ పూజ ఫైటింగ్ సీను. అండ్ మనకి ఈ ట్రైలర్లో అయితే ఇవే సీన్స్ చూపించారు. అండ్ మూవీ ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. స్టోరీ మొత్తం ఈజీగా అర్థమయ్యేటట్టు చూపించారు మనకైతే. అండ్ ఈ ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే దేవరా నాకు తెలిసి సముద్రంలో ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడే కదా ఓల్డ్ దేవరా అయితే వచ్చి ఫైటింగ్ చేస్తాడు. సో ఆ తర్వాత ఈ బోట్లకు అన్నిటికీ మంటలు అయితే అంటుకుంటాయి కదా మీకు తెలిసినట్టే. సో ఆ సీన్ ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఆ సీన్కి ముందు వచ్చే ఫ్రేమే ఇది. సో మీకు ఇక్కడ కనిపించినట్టయితే ఇక్కడ బుల్లెట్లు వస్తున్నాయి కదా, సో ఆ ఫ్రేమ్ అనమాట ఇది. సో ఆ తర్వాత మనకు ఇదిగోండి ఈ ఫ్రేమ్. సో ఆ తర్వాత వచ్చే ఫ్రేమ్ ఇది ఇందాక చూపించిన దానికి. సో ఇలా అయితే ఫైటింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. దేవరా మూవీలో అండర్ వాటర్లో సీక్వెన్స్ అయితే చాలా ప్లాన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారు ఈ ఫ్రేము. ఈ ఫ్రేమ్లో అయితే మనకు దేవరా అయితే బైరాని ఫస్ట్ టైం ఎదిరించి పోరాడాడు. సో ఆ తర్వాత దేవరా సముద్రంలోనే ఉండి స్మగ్లింగ్ చేసే వాళ్ళని ఆపుతుండొచ్చు.
బైరాన్ ఏమో స్మగ్లింగ్ చేయడానికి కష్టపడుతుండొచ్చు. సో అలా సీక్వెన్స్ని అయితే క్రియేట్ చేశారు మనకి ఈ ఫ్రేమ్లో. అయితే మీరు ఫస్ట్ టైం చూస్తుండొచ్చు ఈ ఫ్రేము. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ట్రైలర్లో నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ఈ ట్రైలర్లో కనుక మీరు ఈ ఫ్రేమ్స్ నచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ ఫ్రేమ్లో అయితే మనకు ఫాదర్ అయితే వచ్చి సన్నీ కలుస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు